మే నెల దేవమాత పూజిత మాసము 13వ రోజు. ఈరోజు ధ్యానాంశం లోక రక్షకుడైన క్రీస్తు జన్మమునకే కన్యమరియ నిరీక్షణ. అంశము 1. క్రీస్తు జననమునకే మరియమ్మగారు ఆశతో ఎదురుచూచిరి సిద్ధపరచుకునెను. అంశము 2. తన కుమారుని జన్మకే కన్యమరియ తనను. అంశము 3. కన్యమరియ క్రీస్తు వరములతో నిండియుండెను. 1. క్రీస్తు జననమునకే మరియమ్మగారు ఆశతో ఎదురుచూచిరి లోక రక్షకుడగు క్రీస్తు ఎప్పుడు పుట్టునో అని 4000 సంవత్సరముల నుండి భక్తిగల పుణ్యాత్ములందరూ ఎదురుచూచుచుండిరి. మరియమ్మగారు కూడా వేదగ్రంథములందు చెప్పబడిన లోక రక్షకుడగు క్రీస్తు ఎప్పుడు పుట్టునోయని వారివలే నిరీక్షించుచుండినది. ఆ లోక రక్షకుడే ఇప్పుడు తన గర్భమున జన్మింపబోవుచున్నాడని తెలిసిన మరియమాత సంతోషము ఈహ పరములందెచటను కానరాదు. తన కుమారుడు చీకటిని బాపు సూర్యుడే లోకపు పాపముల హరించి పుణ్య మార్గనుగు వెలుగులోనికి మానవాళిని నడిపించునని తేలిసి లోకరక్షకుడు పుట్టుదినమునకే ఎదురుచూచెను. ఆ వెలుగు రాజ్యము ఎప్పుడు వచ్చినాయని మనమును మీ రాజ్యము వచ్చునుగాక అని ప్రతి నిత్యము వేడుకొనుచున్నాము. కాని వాస్తవముగా దాని నిజభావము నెరిగి ఆ రోజులకే మనము నిరీక్షించుటలేదు. ఆయన రాజ్యము రానున్నదా, ఎప్పుడు ఎట్లు అను ఆపేక్షతో ఎరిగి ప్రార్థించవలెను. 2. తన కుమారుని జన్మకే కన్యమరియ తనను సిద్ధపరచుకునెను. క్రీస్తు ప్రభువు జన్మించు ఆ శుభదినము దగ్గర పడుకులది మరియమాత తనలోని పుణ్యములను మరింతగా పెంచుకున్నది. తన ఆత్మను సకల విధ సద్గుణ సంపత్తిచే ఒక కుసుమ గుచ్ఛము చేసి ప్రభునకర్పింప సిద్ధపడినది. దైవ ప్రకాశము ఆమెనావరించినది. కావున దేవమాత నిజముగా భాగ్యశాలి. అట్టి భాగ్య పుణ్యములలో దినదినము అభివృద్ధి పొంద భాగ్యము మనమును పొంద ప్రయాసపడవలయును. అందుకు మనలో శ్రద్ధ, చురుకుదనము, దీక్ష, ఆత్మ పరీక్ష నిత్యము అవసరము. దైవ సేవ్యందు నిమగ్నులమైనప్పుడు అవి మనకు లభించును. తన సేవ్యందాసక్తి కనబరచువారికి ప్రభువు వాటిని సిద్ధింపజేయును. 3. కన్యమరియ క్రీస్తు వరములతో నిండియుండెను. కన్యమరియ అందరివలే నవమాసములు క్రీస్తు ప్రభువును తన గర్భమున మోసినది. గర్భస్థమైన భారము ఇసుమంతైనను ఆమెకు అనిపింపలేదు. ఆమె ముఖము అన్నివేళలా కళకళలాడుచుండెను. పరిమళ తైలము మోయివాడు దాని వాసన పీల్చకుండునా అననట్లు తేజోమయుడగు దివ్యబాలిని తన గర్భమున మోయినప్పుడు మరియమాత మిక్కిలి తేజస్వియే యుండెననుట సమంజసమే కదా. దివ్య సత్ప్రసాద రూపమున 24 గంటలు క్రీస్తు దేవాలయ మందస గర్భమందు దివ్యస్వరూపే యున్నాడు. ఆ దివ్య తేజస్వియగు క్రీస్తు ప్రభువు దివ్య సత్ప్రసాద మూలముగా మనలో వసింపవచ్చుచున్నారు. అయిన మనలో ఆ దివ్య తేజస్సు ఫలింపకుండినచో అది మన భక్తియందలి లోటనియే చెప్పవలెను. కావున దివ్య సత్ప్రసాదమును మిక్కిలి అర్థవంతమైన భయభక్తులతో మనము స్వీకరించవలెను. అప్పుడే మన ఆత్మలు ఆ దివ్య తేజస్సును చవిచూడగలవు. అద్భుతము. దేవమాతపై భక్తిజూపు ప్రార్థనలలో కృప్రసముగల రాజ్జీ వందనము అనునది ప్రతి క్రైస్తవుడరిగిన జపమే. ఆ జపభావమును తెలుసుకొనుట మంచిది. అందుకు ఆ జపము యొక్క పుట్టు పూర్వోత్తరములు తెలుసుకొనుట ఉత్తమము. ఈ చరిత్రను తెలుసుకున్నచో దాని అర్థము పూర్తిగా గ్రహించి దానిని మరింత భక్తితో చెప్పుకొనగలము. 11వ శతాబ్దములో హెర్మన్ అనునతడు పుణ్య దంపతులకు జన్మించును. తల్లిదండ్రులనిని బహు జాగరూకతతో పుణ్య మార్గములో నడిపించిరి. హెర్మన్ చాలా సత్ప్రవర్తన గలవాడే తల్లిదండ్రుల కనుసన్నలలో పెరుగుచుండెను. దైవభీతి, దైవభక్తి, వినయ విధేయతలు, మనోల్లాసము ఈ బాలునియందు ప్రత్యక్షముగా అందరికిని విదితములగుచుండెను. ఇట్లుండగా ఒకనాడు హెర్మనుకు పెద్ద జ్వరము వచ్చెను. ఫలితముగా ఆ బాలుని అవయవములు కీళ్లు పట్టుకునిపోయినవి, నడచుటకు కూడా సాధ్యపడలేదు. 2 కర్రల సహాయమున నడచుచుండెను. అందరూ అతనిని కుంటి హెర్మాన్ అని పిలువసాగిరి. హెర్మనుడేమియూ అనుకునలేదు. శారీరక బాధను, దానిచేగలిగిన మనసులోని బాధను ఓర్పుతో సహించుకుని దేవుని పై కొంచెమైనను నొచ్చుకునక తన భక్తి మార్గమును వదలక దైవభీతిని కలిగి దినములు గడుపుచుండెను. దేవమాతపై మిక్కిలి భక్తిగలవాడైనందున ఆ మాతయే తనకు కావలసిన ఆత్మశరీర మానసిక బలమును దయచేయునని నమ్మెను. దేవుని చిత్తమైనచో తనకు తిరుగ పూర్వపు ఆరోగ్యమును ప్రసాదించినట్లు దేవమాతను దినదినము దీనుడై ప్రార్థించుచుండెను. ఇట్లు చాలా కాలము గడువగా ఒకనాడు దేవమాత అతనిపై దయదలచినది. అతనికి ప్రత్యక్షమే, నీకు ఆరోగ్యము కావలెనా లేక జ్ఞానము కావలెనా
రెంటిలో ఏదైనా ఒక్కటి కోరుకునుము అని అడిగిను. అప్పుడు హెర్మను త్రుటి మాత్రము ఆలోచింపక వెంటనే నాకు జ్ఞానమే కావలయును అని బదులు పల్కెను. అంతటా హెర్మనునికి దేవమాత జ్ఞాన వరమునీయగా అతడు కుంటివాడుగానే ఉండి గొప్ప పండితుడాయెను. తన జ్ఞానమునంతను దైవసేవకే వినియోగింప నిశ్చయించును. పునీత అరుళప్పగారి సభలో చేరి పుణ్యచరితుడాయెను. ఆ తరుణమందు హెర్మను కుప్రసముగల రాజీవందనము అను సుందరమైన జపమును వ్రాసి ఆ దేవమాతపై తనకుగల భక్తిని మనకు ఆ జపము ద్వారా పంచిపెట్టెను. జీవితమంతయు కాళ్లులేని వాడైనందున ఈ జీవితమతనికి కన్నీటమేమైనది. తన కన్నీటి గాథను దేవమాతకు చెప్పుకుని ప్రార్థించుచు ఈ కన్నీటి కనుమయందు ప్రలాపించి ఏడ్చుచునేను మీ శరణిజొచ్చుచున్నాను అని వాపోయిను. ఈ లోకము మనకు శాశ్వతము కాదు, ఇది ఒక పరదేశమే. దీనిలో మనం జీవించినంతకాలము జీవించి ఆ పరమాత్ముని సన్నిధిని చేరవలసినదే. అందువలన తన జపములో ఈ పరదేశము గడిచిన తర్వాత మీ గర్భఫలమగు జేసునాథుని దర్శనము నా కనుగ్రహింపుడు అని వేడుచున్నాడు. పునీత బెర్నార్డు గారు మరియమాత భక్తులు. ఆయన వాడవాడలా తిరిగి మరియమాతపై భక్తిని ప్రచారము చేయుచుండెను. ఒకనాడక పట్టణములో క్రైస్తవులు దేవమాత ఉత్సవమును జేసుకొనుచుండిరి. ఆ ప్రదక్షిణలో కుప్రసముగల మాతే యుండెడు రాజ్జీ వందనము అను జపమును కొందరు చెప్పగా తక్కినవారంతయు మౌనముగా ఉండిరి. అప్పుడు పునీత బెర్నార్డు గారు ఉద్రేకపురుతులే గొంతెత్తి కృపగలిగిన తల్లి, దయారసముగల తల్లి, ఓ మధురమైన కన్యమరియమ్మ అని మరియమాతను స్తుతించెను. ఆయన పలికిన ఆ స్తుతి పలుకులు నేటికిని ఆ జపమున చేర్చబడి జపింపబడుచున్నవి. మరియమాతపై ఆయనకు గల భక్తి తత్పరత అట్లు పెల్లుబికి స్తుతిగానము చేసినది. ప్రార్థనకు ప్రార్థనాగీతములకు ఉన్న మహత్తు అది. మనము మరియమాతను ఇంకను భక్తితో ప్రార్థింతము, దాని వెనుకనున్న అద్భుత చరిత్రను ధ్యానించుదము. మన కన్నీటి జీవితమును ఆమెకర్పింతము. జపము. మహాశక్తిగల కన్యక, ఈ కన్నీటి లోకంలో మాకు తల్లియు శరణమును మీరే అని నమ్మియున్నాము. లోక రక్షకుడైన క్రీస్తు ప్రభుని తల్లి మీరైనందున మీ కుమారుడు మీ మాటను జవదాటరు. మానవులందరినీ మీరు మిక్కిలి అనురాగముతో చూచెదరు. దైవ సేవాతత్పరులయందే కాక పాపుల ఎడల మీ దయా కనికరములు కుమ్మరించుచున్నారు. పాపములను తెలుసుకుని వాటికే పశ్చాత్తాపపడి మీ శరణు వేడువాడు తప్పక భాగ్యవంతుడగును. నేనును అట్టి పాపులలోనుకడనే మీ శరణు వేడుచున్నాను. పాపముచే నా ఆత్మ శిథిలమై పోకమునుపే నా పాపబంధములన్నిటినీ తెంచివేయునని మిమ్ము వేడుచున్నాను. మీ దయా కనికరముల వలన నా యాత్మ దైవ దర్శనమునకును మీ దర్శనమునకు యోగ్యమగునట్లు నన్ను దీవించమని ప్రార్థించుచున్నాను. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి.
ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.